Good morning. You know why I played the national anthem? ఈ జాతీయ గీతం ఎందుకు వేస్తానో తెలుసా? There are two reasons. రెండు కారణాలు ఉన్నాయి. One, we respect our country. మొదటిది మన దేశాన్ని గౌరవించడం. And second thing, we all go to movie theaters, right? రెండవది మనందరం కూడా సినిమా థియేటర్కి వెళ్తాం, అవును కదా? Before the movie starts, what do they do? సినిమా థియేటర్లో సినిమా ప్రారంభించే ముందు వాళ్ళు ఏం చేస్తారు? Yeah. So I want you to go into that mood because sermon is a very boring part for the youth. సో నేను ఆ భావనలోనికి నేను వెళ్ళాను. I want to take you into that mood because the youth think that sermon is a very boring part. సో నేను ఆ భావనలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది యవనస్తులు వాక్యం అంటే అది బోర్ కొట్టేది అనుకుంటూ ఉంటారు. So when I play this national anthem, we'll go into that mood, right? నేను ఎప్పుడైతే జాతీయ గీతాన్ని వేసానో మీరు ఆ భావనలోనికి వెళ్తారు, అవునా? Because we have a big screen, AC, nice chairs. ఎందుకంటే పెద్ద తెర ఉంది, ఏసీ ఉంది, మీకు మంచి కుర్చీలు ఉన్నాయి. So how many of you watch movies here? ఇక్కడ మీలో చాలా మంది సినిమాలు చూస్తారు కదా. I'm not telling it's not wrong to watch movies, but be frank, I watch. సినిమాలు చూడడం తప్పని నేను అనట్లేదు, ఖచ్చితంగా చెప్పండి చూసేవాళ్ళు ఎవరు. Okay. So before I go into my sermon, వాక్యములోనికి వెళ్ళే ముందు I wanted to give a brief. Already my brief biodata has been read to you already. నన్ను గూర్చిన క్లుప్త పరిచయం ముందు చదవబడింది. Because I'm an event management guy, I need some warm up. నేను ఈవెంట్ మేనేజ్ చేసేవాడిగా నాకు కొంచెం వార్మప్ కావాలి. So I just can't jump into the sermon. It's a very new thing for me. సో వెంటనే వాక్యములోనికి వెళ్ళడం అనేది నాకు క్రొత్త విషయం. So I want you to watch what events we do. సో మేము ఏవే కార్యక్రమాలు చేస్తామో అవి People usually think events means like a small things, but we do major mega things. చాలా మంది కార్యక్రమాలు అంటే చిన్న చిన్నవి అనుకుంటూ ఉంటారు, కానీ మేము మాత్రం పెద్ద పెద్ద కార్యక్రమాలు, భారీ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. Yes, so OT Events presents Venki Mama Vidyosavam.
now you understand what we do. So let's go into our message. వాక్యంలోనికి వెళదాం. I used to give sermons back in 2009, 10 and 11. 2009, 2010, 11 ఆ సందర్భాల్లో నేను వాక్యాలు ఇస్తూ చెప్తూ ఉండేవాడిని. So but this 10 years, it was like I was busy in my business and so I couldn't do it. ఈ సంవత్సరాలలో, ఈ 10 సంవత్సరాల్లో నేను నా వ్యాపారం నిమిత్తం నేను బిజీ అయిపోయి తర్వాత మరలా దాని జోలికి వెళ్ళలేదు. But many people used to ask me, చాలా మంది నన్ను అడుగుతూ ఉండేవారు, mostly Christians, ఎక్కువగా క్రైస్తవులు, why are you doing business? Why are you not in your father's work? నువ్వెందుకు వ్యాపారం చేస్తున్నావు, మీ నాన్నగారు చేసేటువంటి సేవ నువ్వు ఎందుకు చేయట్లేదని అడిగేవారు. I think the answer for this question is already given by mother. దీనికి సమాధానం ఏంటంటే ఆల్రెడీ నా తల్లి గారు ఇచ్చారు. She told that we cannot forcefully come into the God's work. సువార్త పనిలోనికి ఎవరిని బలవంతంగా తీసుకుని రాకూడదు అని ఆమె చెప్పారు. When they asked me this question, I used to laugh. వాళ్ళు అడిగినప్పుడు నేను నవ్వుతూ ఉండేవాడిని. Just smile. No answer. సమాధానం ఏమీ లేకుండా నవ్వుతూ ఉండేవాడిని అంతే. So for all those who have asked me that question, ఆ ప్రశ్న అడిగిన వాళ్ళందరికీ here I am standing now. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నానండి. Doing my father's legacy. Carrying my father's legacy. నా తండ్రి మరణం నన్ను వేదనకు గురిచేసింది. So carrying my father's legacy. సో ఇక్కడ నా తండ్రి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తూ This is the time I should be here. అందుకోసం నేను ఇక్కడ ఉన్నాను. This is the right time for me. నాకు ఇది సరైనటువంటి సమయం. God chose me now. దేవుడు ఇప్పుడు నన్ను పిలిచారు. Not back in 2009 and 10 and 11. 2009, 10, 11 కాదు. But this is the right time for me. నాకు ఇది సరి అయినటువంటి This is సమయం. the God chosen time for me. దేవుడు నాకు ఒక ప్రత్యేక సమయాన్ని నిర్ణయించాడు. But still some people say, కానీ ఇప్పటికీ కొంతమంది చెబుతారు, so do you want to still do business? నువ్వు ఇంకా వ్యాపారంలోనే ఉంటావా? Yes, I will continue my business. అవును, నేను నా వ్యాపారాన్ని కొనసాగిస్తాను. Saint Paul, Apostle Paul, పరిశుద్ధుడైన అపొస్తలుడైన పౌలు గారు 2 Thessalonians తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక chapter 3 verse 8, 3వ అధ్యాయము 8వ వచనంలో, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింపగళ్ళు పని చేయుచు జీవనము చేసితిమి. I don't want to be a burden to anyone. I don't want to ask for money from anyone. నేను ఎవ్వరికి భారముగా ఉండదలుచుకోలేదు, నేను ఎవ్వరిని కూడా డబ్బులు అడగదలుచుకోలేదు. Me and my family neither. నాకు, నా కుటుంబము, We work hard. మేము కష్టపడి పని చేస్తాము, We do business. మేము వ్యాపారం చేస్తాము, We earn money మేము డబ్బులు సంపాదిస్తాము, and we do God's work with మేము that సువార్త money. పనిని కూడా చేస్తామండి. Because that is a great blessing for us. ఎందుకంటే అది మాకు గొప్ప ఆశీర్వాదము. So today's message, కనుక ఈరోజు సందేశము it's a chosen generation. ఏర్పరచబడిన జనాంగము. But to tell you the truth, I didn't choose this topic. నేను సత్యాన్ని చెప్పడానికి ఈ సందేశాన్ని ఎంచుకున్నాను. Pastor Srikanth, Reverend Srikanth called me one day. శ్రీకాంత్ గారు నాకు కాల్ చేశారు. He said, this is the topic. He just sent me the flyer copy. అంశం ఇది, మీరు నాకు దాని గురించిన విషయాలు పంపించండి అన్నాను. He just sent me the flyer copy, that's it. ఆయన కేవలం నాకు దానికి సంబంధించినటువంటి కాపీ పంపించారు అంతే. He didn't even ask me whether I could preach it or not. మీరు దీన్ని బోధిస్తారా లేదా అని కూడా I am not a theologian. నేను ఒక వేదాంతవేత్తని I కాదు. didn't have any Bible study. నాకు ఏ విధమైన వేదాంత I విద్య didn't లేదు. go to any Bible school. నేను ఏ బైబిల్ స్కూల్కి All వెళ్ళలేదు. the experience I had was listening to my father's sermons on Sundays. That's it. నాకున్న అనుభవం అంతా కూడా నా తండ్రి వాక్యాలు వినడం ద్వారా వచ్చింది, And my mother's sermons. నా తల్లి వాక్యాలు వినడం ద్వారా I వచ్చింది. grew up with them in the church life. వారితో సంఘ పరిచర్యలో నేను ఎదుగుతూ వచ్చాను. That's the only experience I have. ఆ అనుభవం మాత్రమే నాకుంది.
That's it. అంతే. But still I am here standing before you and preaching today. సో కనుక ఈ రోజు నేను మీ ముందు నిలబడి వాక్యాన్ని Hebrews మాట్లాడుతున్నాను. 11 chapter 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. By faith విశ్వాసము వలననే అబ్రహాము when he was called అతను పిలువబడినప్పుడు obeyed. లోబడ్డాడు, విధేయుడయ్యాడు. Faith, విశ్వాసము, call, పిలుపు, obey. విధేయత. These are the most important things in a Christian life. క్రైస్తవ జీవితంలో ఈ మూడు ముఖ్యమైన విషయాలండి. Especially in the youth. ప్రత్యేకముగా యవనస్తుల జీవితాలలో. I am a businessman. నేను ఒక వ్యాపారవేత్త. Owning the largest event management company in Guntur city and the third biggest in Andhra Pradesh. గుంటూరులోనే అతిపెద్ద ఈవెంట్స్ మేనేజ్మెంట్ నాది. ఆంధ్రప్రదేశ్లోనే 3వ అతిపెద్ద కంపెనీ నాది. I never thought that one day I will hold this microphone and stand here and preach the word of God. నేను ఒక మైకు పట్టుకొని దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఇలా నిలబడతానని జీవితంలో ఎప్పుడు అనుకోలేదు. The reason why I used to think like that was, నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను వెనకాల కారణం ఏంటంటే, my brother-in-law is a pastor. నా బావగారు ఒక పాస్టర్ గారు. And I thought my sister and my brother-in-law will come back from US. వారు అమెరికా నుండి వాళ్ళు తిరిగి వస్తారనుకున్నాను. And they would take care of the ministry. ఈ పరిచర్య యొక్క భారం అంతా నా సోదరి మా బావగారు చూసుకుంటారనుకున్నాను. That is what I thought. అలా నేను అనుకుంటూ ఉండేవాడిని. But that's not God's plan. కానీ అది దేవుని ప్రణాళిక కాదు. They are not coming back. వాళ్ళు వెనక్కి తిరిగి రాలేదు. And somebody has to take care of this ministry, right? రాకపోతే ఎవరైనా ఈ పరిచర్యను తీసుకుంటారు. So here I am again. కనుక ఇక్కడ నేను మరలా ఉన్నానండి. Then my mom and my dad's prayers are not wasted. కనుక నా తల్లి తండ్రుల ప్రార్థనలు వ్యర్థము చేయబడలేదు. So each of us here ఇక్కడ ఉన్న మన అందరము కూడా has a purpose destined మనకందరికీ కూడా ఒక ప్రణాళిక నిర్ణయించబడింది by God. దేవుని వలన. Because ఎందుకంటే we are a chosen generation. మనం ఆయన చేత ఎన్నుకోబడిన తరము. The question here is, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, are you willing? నీవు ఒప్పుకుంటున్నావా? Are you willing to obey? నీవు దేవునికి లోబడడానికి అంగీకరిస్తున్నావా? Obey the call and go wherever God asks you to go. దేవుని యొక్క పిలుపు నువ్వు అంగీకరించి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? You might be thinking, who am I to be called by God? నేను దేవుని చేత పిలువబడడానికి నేనెంత నువ్వు అనుకోవచ్చు. Do I have all the qualifications or qualities to be called by God? దేవుని చేత పిలువబడడానికి కావలసినటువంటి లక్షణాలు అర్హతలు నువ్వు లేవనుకోవచ్చు. Am I really worthy to be called by God? నేను దేవుని చేత పిలువబడడానికి అర్హురాలను నువ్వు అనుకోవచ్చు. I am not a pastor. I am not the son or a daughter of a great pastor. నేను ఒక గొప్ప సేవకుని యొక్క బిడ్డను కాదు. I am not the son of or a daughter of a great evangelist. ఒక గొప్ప సువార్తని యొక్క బిడ్డను కూడా కాదు. Neither I am not a son of a businessman. నేను ఒక వ్యాపారవేత్త కుమారుని కాదు. I am just a simple youth. నేను ఒక సాధారణ యవనస్తుడు. My father works in a government office. నా తండ్రి ఏదో ఆఫీసులో ఉద్యోగం My father works in a private office. నా తండ్రి ఒక ప్రైవేట్ ఆఫీసులో Why పనిచేస్తాడు. would God choose me? అలాంటప్పుడు దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకుంటాడు? అబ్రహాము when chosen by God, దేవుని చేత ఎన్నుకోబడినప్పుడు it says ఇక్కడ మాట్లాడుతున్నాడు in Joshua యెహోషువ 24:2. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. It says ఇక్కడ రాయబడింది, Abraham's father అబ్రహాము గారి యొక్క తండ్రి and his family అతని కుటుంబము worship వారు ఆరాధించేది other gods. ఇతర దేవతలను ఆరాధించేవారు. In other words, మరొక విషయంలో చెప్పాలి అంటే Abraham worshipped other gods before he was called by God. దేవుని Until he చేత was called by పిలువబడడానికి God, ముందు అబ్రహాము గారు ఇతర దేవతల్ని పూజిస్తూ he ఉండేవారు. was worshipping other gods. ఆయన ఇతర దేవతలను ఆరాధిస్తూ ఉండేవారు. But కానీ ఇప్పటికీ still God chose him. Why? దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎందుకు? Why did he choose him? ఎందుకు అతన్ని ఎంచుకున్నాడు? Because God knows by faith Abraham will obey him. ఎందుకంటే దేవునికి తెలుసు విశ్వాసం వలన అబ్రహాము విధేయుడవుతాడని. Because God knows about you before you were born. నీవు పుట్టక ముందే దేవునికి నువ్వు తెలుసు. Romans chapter 9 and 11. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. Paul says here, ఇక్కడ వాక్యము చెబుతుంది, that before the twins were born, or had done anything good or bad. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనంలో చదువుదాం ఆ మాట ఒకసారి. అని ఆమెతో చెప్పబడను. God chose you before you were born. దేవుడు నువ్వు పుట్టక ముందే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు.
you can't judge whether you are good or bad. You'll be good or bad, right? Before you are born. No one can judge. మనము మంచివాడివి చెడ్డవాడివని కానీ దేవుడు ఎప్పుడు ఎంచాడు. But God choose you. కానీ దేవుడు మాత్రం నిన్ను ఎంచుకుంటున్నాడు. God chooses people not by works but His own. దేవుడు ప్రజల్ని వారిని బట్టి కాదు కానీ దేవుడు ఆయనను He బట్టి ప్రజల్ని doesn't ఎన్నుకుంటాడు. choose them by their works. వారి యొక్క పనులను బట్టి వాళ్ళని ఎంచుకోడు. He doesn't choose them by what good they do. వాళ్ళు మాటలను బట్టి దేవుడు వారిని ఎంచుకోడు. He doesn't care whether you do good or bad. వాళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అన్నది కాదు. But one day when He calls you, కానీ ఆయన నిన్ను పిలిచినప్పుడు you should obey Him. ఆయనకు నువ్వు That లోబడాలి. is where the whole life of Christian lies. అది సంపూర్ణమైన క్రైస్తవ By జీవితం అండి. faith, Abraham, when he was called, obeyed. విశ్వాసము వలన అబ్రహాము గారు పిలువబడినప్పుడు ఆయన లోబడ్డాడు. Why Abraham? ఎందుకు అబ్రహాము? Because God knew by faith he will obey. ఎందుకంటే విశ్వాసం వలన అతను విధేయుడు అవుతాడని దేవుడికి బాగా తెలుసు. As soon as Abraham understood what God was saying to him, దేవుడు అతనితో ఏం చెప్పాడో అబ్రహాము గారు అర్థం చేసుకున్నప్పుడు immediately he started packing. వెంటనే తను సమానంతా సర్దుకోవడం మొదలు పెట్టాడు. Go to leave his place and go where God has told him to go. తన స్థలాన్ని విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు. It was an instant obedience. అది ఆయన విధేయత. Instant. అది వెంటనే లోబడిన విధేయత. He didn't ask God, give me some time. ఆ దేవా కొంత సమయం నాకు కావాలని అడగలేదు. Give me 1 day or 2 day time, I'll think about it. అని ఒకసారి నేను ఆలోచించుకుని చెప్తానని ఆయన అనలేదు. Give me time, I'll talk to my family. నా కుటుంబంతో నేను మాట్లాడతాను, సమయం ఇవ్వండి. I have to talk to my parents. నా తల్లిదండ్రులతో మాట్లాడతాను. Give me some time. He didn't say that anything. నాకు సమయం ఇవ్వన్నట్టుగా ఏమీ చెప్పలేదు. Instantly, వెంటనే by faith, విశ్వాసము వలన he obeyed. అతను లోబడ్డాడండి. Today I want to make clear one thing. ఇక్కడ ఒక విషయాన్ని మీకు స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. I am standing here not because I am son of Reverend Dr. Chandra Bose and Mrs. Leela Bose. ఇక్కడ రెవరెండ్ డాక్టర్ పిఎన్ఎస్ చంద్రబోస్ గారు అలాగే లీలా బోస్ గారి కుమారుడుగా నేను ఇక్కడ నిలబడలేదు. I am not standing here not because I am the owner of the OT events. నేను ఓటీ ఈవెంట్స్ ఓనర్ కనుక ఇక్కడ నిలబడలేదు. I am not standing here because I am the general secretary of the Gospel Mission of India and Bethel Bible College. గాస్పెల్ మిషన్ ఆఫ్ ఇండియా బేతెల్ బైబిల్ యొక్క బేతెల్ బైబిల్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా అయినందుకు నేను ఇక్కడ None నిలబడలేదు. of that matters to God. అవన్నీ కూడా దేవునికి అవసరం లేదు. I am standing here just because I obeyed His call. నేను ఆయన పిలుపుకు లోబడ్డాను కనుక ఇక్కడ నేను నిలబడ్డానండి. How did God call me? How did I know that God called me? దేవుడు నన్ను ఎలా పిలిచాడు, నేను ఎలా పిలిచాడని మీరు నేను ఎలా గ్రహించానని మీరు అడిగితే It's a very, I'll tell you, explain it. నేను దాన్ని మీకు వివరిస్తాను. One day my mom called me on phone, ఒక రోజు మా అమ్మగారు కాల్ చేశారు. like 10 or 12 days before. 10-12 రోజుల ముందు. We are planning to organize an youth retreat on the 14th of this month. ఈ నెల 14వ తారీఖున ఒక యూత్ రిట్రీట్ మేము ప్లాన్ చేస్తూ ఉన్నామని చెప్పారు. Please find a good preacher. ఒక మంచి బోధకుడిని చూడండి అని చెప్పారు. Okay, then I said okay. నేను వెంటనే సరే అమ్మా. I started making phone calls. నేను వెంటనే వారి కోసం వెతకడం మొదలు పెట్టాను. So everyone I called, నేను కాల్ చేసిన వాళ్ళందరూ they said we are busy. మేము చాలా బిజీగా ఉన్నాం. We are already preoccupied. మేము అందరం కూడా డేట్లు I made calls from Hyderabad to Hyderabad. కొంతమంది హైదరాబాద్ లోను, I made calls to Chennai. కొంతమంది చెన్నైలోను, made calls to Vizag. నేను వైజాగ్ లోను, I made calls to Rajahmundry, everywhere. రాజమండ్రిలో అన్ని చోట్ల నేను I సంప్రదించాను. called everyone, almost I called like 20 to 25 people. నేను 20 నుంచి 25 మందికి ఫోన్ చేశాను. But everyone said we are preoccupied. అందరూ కూడా మేము ఆల్రెడీ తారీఖులు ఇచ్చేసామని చెప్పారు. And again, Reverend Srikanth called me. ఆ తర్వాత శ్రీకాంత్ గారు నాకు కాల్ చేశారు. Sir, we just have 9 days time. సార్ మనకి కేవలం 9 రోజుల టైమే ఉంది అని చెప్పారు. Ronald Ross is bringing pastors to our church. రోనాల్డ్ రాస్ గారు వస్తున్నారని చెప్పారు. He's bringing pastors to the church. కొంతమంది సేవకులు ఆయన తీసుకొస్తున్నారు. We have to print flyers. We have to print pamphlets. మనము కరపత్రికలు ముద్రించాలని చెప్పారు. We need a speaker. మనకు ఒక బోధకుడు కావాలి. So I asked him. నేను ఆయన అడిగాను. See, I've been calling everyone. అందరికి కాల్ చేశాను. Nobody is like willing to come. They are all preoccupied. వాళ్ళందరూ కూడా బిజీగా ఉన్న మూలన ఎవరు రావడానికి ఇష్టపడలేదు. So does any one of our youth or have anyone in mind? Let them tell that name. I will call them. ఒకవేళ మన యవనస్తుల్లో కానీ లేదా ఎవరికైనా వాళ్ళ మైండ్లో ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను అన్నాను. Any of our youth. మన యవనస్తులు ఎవరైనా talk to them. వారితో మాట్లాడండి. They might have somebody in mind. వాళ్ళ మైండ్లోకి ఎవరో ఒకరు వస్తారు కదా. They might have known someone. వారికి ఎవరో ఒకరు తెలుసుంటారు కదా. So tell them, then tell me that name. I'll call them. వారికి చెప్పండి, నాకు చెప్తే నేను ఫోన్ చేస్తాను అన్నాను.
The answer he told, ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, Sir, అయ్యా they are waiting for you. వారు మీకోసమే ఎదురు చూస్తున్నారని చెప్పారు. They are waiting for you to preach. మీరు బోధించడం చూడాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారన్నారు. What did I do, Pastor Srikanth? I laughed. నేను నవ్వాను వెంటనే. అప్పుడు Me? నేనా? Why would they want me? వారికి నేనే ఎందుకు కావాలి? They never heard me preach. వారు ఎప్పుడు కూడా నేను బోధించడం వినలేదు. Right? Many of you haven't heard me preach. ఆ, So that is God's call. ఇది దేవుని పిలుపండి. God need not call directly to you. దేవుడు నిన్ను ప్రత్యక్షంగా He's పిలవకపోవచ్చు. called me through my youth and my pastor. దేవుడు నన్ను మా యూత్ ద్వారా, మా పాస్టర్ ద్వారా పిలిచారు. That is God's call. అది దేవుని That is పిలుపు. the little thing you have to understand. ఆ చిన్న విషయం నువ్వు అర్థం Don't చేసుకోవాలి. wait for God come before you and come. దేవుడు నీ ముందుకు వచ్చి నిన్ను పిలుస్తాడు అనుకోకు. Or don't wait for God to speak directly from heaven. దేవుడా నువ్వు పరలోకం నుంచి నన్నగా నాతోనే మాట్లాడాను అనుకో. God calls you in simple things. దేవుడు నిన్ను చిన్న విషయాల ద్వారా పిలుస్తాడు. He doesn't need a big thunderstorm like the movies. దేవుడు ఒక పెద్ద తుఫాను వంటి విషయాలు అవసరం లేదు సినిమాల్లో లాగా. Like open the skies and tell sun come to me. ఆ ఆకాశాన్ని ఓపెన్ చేసి నా కుమారుడు నువ్వు రా అని పిలవాల్సి Just a simple phone call from Pastor Srikanth ఆ శ్రీకాంత్ గారు ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా నన్ను పిలిచాడు. and my youth. మా యవనస్తులు. Thank you. థ్యాంక్ యూ. So కనుక when God calls, దేవుడు పిలిచినప్పుడు there is a following thing that happens. దానికి సంబంధించినటువంటి విషయం మరొకటి He జరుగుతుంది. doesn't call you just like that. దేవుడు కేవలం నిన్ను పిలిచి మాత్రం ఊరుకోడు. With the God blessings, దేవుని ఆశీర్వాదాలతో పాటు, with God's call, there follows blessings. దేవుని పిలుపుతో పాటు ఆశీర్వాదాలు కూడా వెంట వస్తాయండి. Genesis chapter 12, 1-4. ఆది కాండము 12వ అధ్యాయము 1-4 వచనాలలో మొత్తం అలాగా ఓకే. I will make you into the great nation. నేను గొప్ప జనముగా నిన్ను చేస్తాను. I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. Go from your country, your people and your father's household to the land I will show you. నీ దేశంలో నుండి, నీ ప్రజల్లో నుండి, నీ స్వజనులో నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వచ్చేయి. How many of you are willing when God calls you? దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఎంతమంది విధేయత చూపగలుగుతారు? If you show that immediate, instant obedience, వెంటనే త్వరితమైన విధేయతను చూపించగలిగితే you are followed by a blessing. నీవు ఆశీర్వాదాలతో నింపబడతావు. What blessing God has given. He said to Abraham, he will make him into a great nation. అబ్రహాము గారికి దేవుడు ఏమని చెప్పాడంటే, నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను. I will make your name great. నీ నామమును గొప్ప చేస్తాను అన్నాడు. And you will be a blessing. నీవు ఆశీర్వాదముగా మారుతావని చెప్పాడు. See, what we do is, మనం ఏం చేస్తామంటే, we all focus on just the blessing. మనం కేవలం ఆశీర్వాదాల మీదే దృష్టి పెడతాం. We think when God blesses us, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని అనుకున్నప్పుడు it will be an instant blessing like magic. వెంటనే ఆశీర్వాదాలు కనికట్టు జరిగినట్టుగా వచ్చేయాలనుకుంటాం. But there is a process in receiving a blessing. నీవు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దానికి What we do is we forget the process. చాలా మంది ఆ పద్ధతిని మర్చిపోతారు. We ignore the process of getting that blessing. ఆ పద్ధతులన్నీ కూడా పక్కన పెట్టేస్తారు. How many of you go to churches on January 1st? జనవరి 1వ తారీఖు ఎంతమంది మందిరాలకు వెళ్ళారండి? You all are given a promise card, right? మందిరాల్లో అందరికీ కూడా వాగ్దాన కార్డ్స్ ఇవ్వబడ్డాయి కదా. So the committee of the church, whoever print those cards, they make sure that only the positive thing on the card. చర్చికి సంబంధించినటువంటి కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఆశీర్వాదాలకు సంబంధించిన విషయాలనే ముద్రిస్తారు. Only the blessing. కేవలం ఆశీర్వాదాలే. They don't print how you get those blessings. ఆ ఆశీర్వాదాలు ఎలా పొందుకోవాలనే విషయాలు మాత్రం ముద్రించరు. Many of us, చాలా మంది మనలో we come in a line. లైన్ గా వస్తారు. Many of our youth, చాలా మంది యవనస్తులు, our girls, our boys, they come, they take one. స్త్రీలు, అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళ ముందుకు వచ్చి ఒకటి తీసుకుంటారు. And they take another one. వాళ్ళు ఇంకోటి తీసుకుంటారు. And another one. ఇంకోటి తీసుకుంటారు. Is it for the boyfriend or girlfriend? అది Or if they don't get a good one, they want to change it. ఒకవేళ వారికి మంచిది రాకపోయి ఉంటే దాన్ని మరలా మార్చేస్తారు. Is it? అవునా కదా? Right? అంతే కదా? So if someone gets
the same blessing as Abraham did. అదే పరిస్థితి ఇక్కడ అబ్రహాము గారికి కూడా జరిగింది. So if somebody gets, when they take the card, ఎవరైనా సరే వాళ్ళు వాగ్దానాన్ని తీసుకున్నప్పుడు, if there is a blessing saying that I will make you into a great nation, అబ్రహాం గారికి వచ్చిన ఆశీర్వాదం లాంటిది, నిన్ను ఆశీర్వదిస్తాను గొప్ప జనముగా అని వాగ్దానం వస్తే what will you do? మీరేం చేస్తారు? You'll be very happy. చాలా You'll సంతోషపడతారు. show it to everyone. అదందరికీ చూపిస్తారు. My wife, when she gets a good card, she'll come, Baba, look at this. నా భార్య అయితే బావ ఇదిగో ఇది చూడు, My daughters, Daddy, look at this. నా పిల్లలు అయితే నాన్న ఇది చూడండి అంటారు. But కానీ in order to get that blessing, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే are we going through that process? ఆ విధానాన్ని అనుసరించడానికి నువ్వు సిద్ధమా? Is it that easy to get a blessing? ఆశీర్వాదాలు పొందుకోవడం అంత సులువు అనుకుంటున్నారా? Do you know that Abraham went through many challenges to finally receive the blessings that God had promised him? దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడానికి అబ్రహాము గారు ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నారో మీకు తెలుసా? Challenges Abraham faced in his life are అబ్రహాము గారు తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటంటే, also called as the father of faith, ఆయన విశ్వాసానికి తండ్రిగా కూడా పిలువబడ్డాడు. but he faced many challenges. కానీ ఆయన జీవితంలో చాలా సవాళ్లు The first ఎదుర్కొన్నాడు. challenge was he has to depart from a familiar homeland to an unknown land. మొట్టమొదటి సవాల్ ఏంటంటే, తనకి బాగా అలవాటైన ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎవరు తెలియని ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. He has to go through a very bad climate on his journey to Canaan. చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణంలోనికి వెళ్ళవలసి వచ్చింది. Abraham and Sarah has no child for a long time. అబ్రహాం గారికి షారా గారికి చాలా కాలం వరకు పిల్లలు లేరు. And he has to go through, endure a temptation of sacrificing his own son, Isaac. కుమారుని కన్న తర్వాత ఆ కుమారుని బలి ఇవ్వమన్నటువంటి గొప్ప శోధనలోకి అబ్రహాం గారు వెళ్ళారు. The Egyptian threatened to take his wife Sarah until he has to pretend she was his sister. ఐగుప్తీయులు తన భార్యను చూసి ఎక్కడ ఈయన చంపేస్తే ఆమెను తీసుకెళ్లిపోతారేమో, భార్యను చెల్లెని చెప్పాల్సి వచ్చింది. And he also has doubted God by delaying in fulfilling his promise to give him a son. కుమారుని ఇస్తాను అని చెప్పిన వాగ్దానం ఆలస్యమయ్యేసరికి దేవుణ్ణి కూడా సందేహించాడు. These are all the challenges Abraham has faced. ఇవన్నీ సవాళ్లు కూడా అబ్రహాము గారు ఎదుర్కొన్నారు. After he received the call, అప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. after he received the call only he faced these challenges. దేవుని పిలుపును అందుకున్న తర్వాత ఇన్ని సవాళ్ళు ఆయన జీవితంలోకి వచ్చాయి. He didn't face these challenges before the call. ఆ దేవుని పిలుపును బట్టి, దేవుని పిలుపుకు ముందు ఈ సవాళ్ళు లేవు. We don't know how his life was. అతని దేవుడు ఎలాంటిది ఉందో ఎలాంటిది లేదు. But after God called him, కానీ దేవుడు పిలిచిన తర్వాత his life was not easy. అతని జీవితం సులభంగా లేదండి. It's not easy for him. అతని జీవితం అతనికి He went through సులభంగా లేదు. many challenges. ఎన్నో సవాళ్ళు ఆయన In the ఎదుర్కొన్నాడు. same way we might face many challenges. అదే విధముగా మనం కూడా ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవచ్చు. The first challenge, the most common challenge we face is the financial constraint. మన జీవితంలో ప్రధానంగా ఎదుర్కొనేది ఏంటంటే ఆర్థికపరమైన ఇబ్బందులు. And some face communication problem, కొంతమంది సమాజ సంబంధమైన పరిస్థితులు, language barrier, కొంతమంది భాషాపరమైన ఇబ్బందులు, hostility from hostile groups. కొంతమంది ప్రతికూలమైన వ్యక్తుల నుండి ప్రతికూల పరిస్థితులు, We might face rejection from our own family కొన్నిసార్లు మన సొంత కుటుంబాల నుండే వ్యతిరేకత, and too much expectations from the people. ఇతరుల నుంచి ఎక్కువ మనం ఊహించేస్తూ ఉంటాం. Lack of cooperation from the church leaders. ఆ చర్చ్ లీడర్స్ దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి తక్కువ అవకాశాలు, Temptations from the worldly pleasures. ఈ లోకంలో ఉన్న సంతోషాలన్నిటి నుండి శోధన. You might be asking me, ఒకవేళ మీరు నన్ను అడగొచ్చు, God blessed me దేవుడు నన్ను ఆశీర్వదిస్తే, and he called me, ఆయన నన్ను పిలిచినప్పుడు he has given me a blessing, అది నాకు ఆశీర్వాదంగా and మారితే, why on earth do I have to face these challenges? ఈ భూమి మీద నేను ఎందుకు సవాళ్ళు ఎదుర్కోవాలి? Isn't he God? ఆయన దేవుడు కాదా? Why can't he make my life easy? నా జీవితాన్ని ఎందుకు ఆయన సులభంగా మార్చలేడు? After all, I am doing his work. ఆ తర్వాత నేను ఆయన పని చేస్తున్నాను. Why would he make my life hard? నా జీవితాన్ని ఎందుకు ఆయన కష్టంగా మార్చు? Two reasons. రెండు కారణాలు. God is allowing your life to be so hard. దేవుడు నీ జీవితాన్ని ఎందుకు కఠినంగా మారుస్తాడు? There are two reasons. The first one is, రెండు కారణాల్లో మొదటిది, life is so hard because there's always a process to receive God's promise. దేవుని వాగ్దానాన్ని పొందుకోవడానికి ఒక క్రమమైన పద్ధతి ఉంది కనుక జీవితం As కఠినమవుతుంది. earlier I said, ముందు నేను చెప్పినట్లుగా we only focus on the promise. మనం కేవలం వాగ్దానం మీద దృష్టి పెడతాం. Promise of the blessing. ఆశీర్వాద సంబంధమైన వాగ్దానం. But we forget the process that we have to go through. మనం దాన్ని పొందుకోవడానికి ఏం చేయాలనే విషయం మీద దృష్టి పెట్టాం. Matthew 7:7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, Ask and it will be given to you. అడుగుడి మీకు ఇయ్యబడును, Seek and it will be found. వెతుకుడి దొరుకును, Knock and it will be open to you. తట్టుడి మీకు తీయబడుననుంది.
Matthew 6:33 says, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో but seek ye first the kingdom of God మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకండి, and his righteousness, ఆయన నీతిని వెతకండి, and all these things will be added to you. అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పారు. James 1, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనం. blessed is the man who remains steadfast under trial, for when he has stood the test he will receive the crown of life. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. What do all these Bible passages have in common? కామన్ గా ఈ బైబిల్లో ఉన్న వాక్య విషయాలు అన్ని చెబుతున్న విషయం ఏంటి? Before every promise, ప్రతి వాగ్దానానికి ముందు there is a process we must follow. మనం అనుసరించవలసిన విధానం ఒకటి ఉంది. First if you want to receive, we must first ask. మనము పొందుకోవాలంటే మొదట అడగాలి. If you want a door be opened, you must knock. మనకి ద్వారాలు తెరవబడాలి అంటే మనము తట్టాలి. If you want to be taken care of, we must first seek God. మనకి ఏదైనా దొరకాలి అంటే మనం మొదట దేవుని వెతకాలి. And if you want to receive the crown of life in future, we have to remain faithful to God. మన జీవితము ఆశీర్వాదకరంగా భవిష్యత్తు ఉండాలంటే మనము దేవుని విశ్వాసంగా ఉండాలి. During trials in our present, Sir? if you want to receive God's blessings in future, we have to remain faithful during hard times in present. ఒకవేళ అటువంటి ఆశీర్వాదాన్ని భవిష్యత్తులో మనం పొందుకోవాలి అంటే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో కూడా మనము విశ్వాసముతో నిలబడాలి. So one reason God is allowing your life to be hard, నీ జీవితాన్ని ఎందుకు దేవుడు కష్టతరం చేస్తాడంటే is that through pain, ఆ శోధన ద్వారా God is preparing you to receive the promises. ఆయన వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. That he is going to fulfill you. అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. The second thing, రెండవది, life is so hard. ఎందుకు మన జీవితం కఠినమవుతుందంటే God is giving you opportunity to glorify him. ఆయన్ని మహిమపరుచుకోవడానికండి. We have to look back to our life again. ఒకసారి మన జీవితాలను మరలా ఒకసారి చూసుకుందాం. What is our purpose? మన కారణం ఏంటి? Why did God make us anyway? దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు? Well, throughout the Bible, ఆ బైబిల్ మనం చూస్తూ ఉన్నప్పుడు the answer is very consistent. సమాధానము చాలా స్పష్టంగా ఉంటుంది. The only answer is, సమాధానం why ఏంటి? we are made is, ఎందుకు మనం we సృష్టించబడ్డామంటే were made to glorify God. దేవుణ్ణి మనము మహిమపరచబడ్డానికి. That's the only thing. అదొక్కటి మాత్రమే. How many of you are glorifying God today? ఈ రోజు ఎంతమంది దేవుణ్ణి మహిమపరుస్తున్నారు? Don't glorify men. మనుషుల్ని మహిమపరచకండి. Don't glorify the movie actors or the politicians. సినిమా తారలను కానీ లేకపోతే రాజకీయవేత్తలను కానీ మీరు మహిమపరచకండి. We have to glorify only God. మనము దేవుణ్ణి మాత్రమే మహిమపరచాలి. But how do we best bring God glory? దేవుని మహిమ కొరకు మనం ఏం చేయగలం? God is glorified in our lives మన జీవితాల్లో ఆయన మహిమపరచబడాలి when we accurately represent his character to the watching world. ఈ కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రపంచంలో ఆయన వ్యక్తిత్వానికి ప్రతినిధులుగా మనము స్పష్టంగా నిలబడినప్పుడు మాత్రమే ఆయన And మహిమపరచబడతాడు. sometimes, కొన్నిసార్లు, even most times, కొన్నిసార్లు, చాలా సార్లు how we show how we accurately represent him is మనము ఆయనకు ఏ విధంగా ఆయన వ్యక్తిత్వానికి లోకంలో ప్రతినిధులుగా ఉన్నాము by glorifying him in our hard times. మన కష్ట సమయాల్లో ఆయన మహిమపరచడం ద్వారా వెల్లడవుతుంది. Glorifying him in our easy times is not a big deal. మనకి సులభతరమైన జీవితంలో ఉన్నప్పుడు ఆయన మహిమపరచడం గొప్ప సంగతి కాదు. But glorifying him in our hard times is the biggest thing. కష్ట సమయాల్లో కూడా మనం ఆయన్ని I and మహిమపరచడమే my గొప్ప whole విషయం. family are in the hardest time in our life now. ఇప్పుడు నేను నా కుటుంబము కష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. We are facing a lot of hard times now. మా జీవితంలో ఎంతో భరించలేని పరిస్థితి మేము But ఎదుర్కొంటున్నాం. here we are still as the whole family, ఇక్కడ మేము మా కుటుంబం అంతా ఉన్నాము. as a living witness, ఇక్కడ సజీవ సాక్ష్యాలుగా by glorifying God. దేవుని మహిమపరుస్తూ How ఉన్నాం. many of you can do that? ఎంతమంది ఇది చేయగలరు? Don't blame God for your hard times. దేవుని ఆ కష్ట సమయాల్లో If దేవుని God has given you a hard time, దేవుడు ఒకవేళ నీ కష్ట సమయాలు అనుమతించినట్లయితే that means there is a good time ahead of that. దాని అర్థము నీ కోసం ఒక There is మంచి a సమయం better ఉంది. time. నీకు మంచి సమయం ఉంది. There is a very best blessing waiting for you ahead. నీకు గొప్ప ఆశీర్వాదం ఎదురు ఉంది. We as a family, we are not shaken by our troubles and trials now. మాకున్నటువంటి శోధనలను బట్టి, సమస్యలను బట్టి మేము కదిలించబడట్లేదు ఇప్పుడు.
we know God has a purpose for us. మా కొరకు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని మాకు తెలుసు. When God saved Paul in Acts 9, అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో పౌలు గారిని మనం చూసినప్పుడు 15 to 16, 50 నుంచి 60 వచనాల్లో when 15 నుంచి 16 so వచనాల్లో he sent Ananias to help him. అక్కడ మరొక వ్యక్తిని అతనికి సహాయం చేయడానికి చూపిస్తున్నాడు. So he told to Ananias, అననీయతో దేవుడు చెప్పాడు, go, for he is a chosen instrument of mine అతడు నా కొరకు ఏర్పరచుకున్నటువంటి సాధనముగా ఉన్నాడు. to carry my name before the Gentiles and kings అన్యుల ఎదుట రాజుల ఎదుట నా నామాన్ని భరించడానికి అతను సిద్ధముగా and the ఉన్నాడు. children of Israel. ఇశ్రాయేలీయుల ముందు కూడా ఆయన నా For I నామాన్ని will show him how much he must suffer for the sake of my name. నా నామము కొరకు ఎన్ని బాధలు అనుభవించాలో అతనికి నేను చూపించానని చెప్పాడు. I am sure my dad went through all that suffering నా తండ్రి అవన్నీ కూడా చూశాడు అనుకుంటున్నాను. and I am ready to go through that suffering too. ఇప్పుడు వాటన్నిటిలోనికి ఇప్పుడు Not just me, my family. నేను ఒక్కనే కాదు, నా కుటుంబం కూడా We are ready to take that suffering. ఆ బాధలన్నీ మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. Are you ready to go through that suffering? మీరు అలాంటి బాధలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? God gives you much trouble in order to give your blessings. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలంటే నువ్వు ఇవన్నీ ఎదుర్కోవాలి. Because God chose Paul to be a light and spread the gospel. దేవుడు నిన్ను సువార్తకు ఒక వెలుగుగా ఎన్నుకుంటున్నాడు. God has chosen all to bring glory to his name. ఆయన నామానికి పరిపూర్ణమైన మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. When does a light shine brightly, in the morning or in the night? లైట్ వెలుగు అనేది పగలు ప్రకాశిస్తుందా రాత్రి ప్రకాశిస్తుందా? Night, the darkness. So we, even in our dark times, మన చీకటి సందర్భాల్లో కూడా we have to light ourselves మనము మన వెలుగును ప్రకాశింపగలగాలండి. for the glory of అది God. దేవుని మహిమ కొరకు. That is the reason why he allows hard times in our lives. సో అందుకొరకు మన జీవితంలో ఆయన కష్టతరమైన పరిస్థితులు అనుమతిస్తాడండి. Because he wants us to shine brightly for him. ఆయన కొరకు మనము ప్రకాశవంతంగా ఎలగాలని ఆయన There's నిర్ణయించాడు. no use of shining in the morning in the daytime ఆ వెలుగు or ఉన్నప్పుడు మనం when we are joyful. మనం సంతోషంగా ఉన్నప్పుడు ప్రకాశించడం సంగతి కాదు. All that matters is whether we are glorifying him in our hard times. మన కష్ట సమయాలు ఆయన మహింపరచడమే గొప్ప విషయం అండి. How many of you ఎంతమంది are మీరు you ready, when God calls you, are ready to face all these challenges? దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఈ సవాళ్ళన్నీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? How many of you are ready? మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు పైకి చూపించండి పూర్తిగా. Are you ready to face these challenges మీరు అందరూ కూడా ఆ సవాళ్ళని like ఎదుర్కోవడానికి Abraham సిద్ధంగా ఉన్నారు? faced? అబ్రహాం గారు Do you ఎదుర్కొన్నట్లుగా believe that you are the chosen one? ఎందుకున్నప్పటికీ Do you believe that you are the chosen one? మీరు ఏర్పరచబడిన వారిగా, Are you waiting for God to call you? దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు లోపడడానికి సిద్ధంగా ఉన్నారా? The call. Now you know how to recognize God's call, right? ఇప్పుడు మీకు తెలుసు దేవుడు పిలిచిన పిలుపు ఎలా It will గుర్తించాలి. be as simple as a phone call. అది ఒకవేళ ఫోన్ కాల్ ద్వారా చేయవచ్చు. So before I close, నేను ముగించే ముందు I want to tell you a story. ఒక కథ చెబుతాను. Once upon a time, ఒకానొక సమయంలో a daughter was complaining to his dad. ఒక కూతురు తన తండ్రికి ఒక కంప్లైంట్ ఇస్తుంది. Dad, my life is being very hard day by day. నాన్న, నా జీవితం రోజు రోజుకి కష్టమైపోతుంది. One day one problem is solved, the second day another problem comes up. ఒక రోజు ఒక సమస్య తీరితే మరొక రోజు మరొక సమస్య వస్తుంది. I'm tired of fighting with my problems. నా సమస్యలతో నేను విసిగిపోయాను. I've been struggling to solve నేను వాటిని పరిష్కరించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. after the other. ఒకదాని తర్వాత ఒకటి. So her father is a cook, a chef. ఆ తండ్రి ఒక వంట మనిషి. So he took his daughter to the kitchen. వెంటనే వంటగదిలోనికి తన కూతురుని తీసుకుని వెళ్ళాడండి. He put 3 pots of boiling water. 3 కుండలలో నీళ్లు పోసి వాటిని వేడి చేస్తూ పొయ్యి మీద పెట్టాడు, 3 పొయ్యిల మీద. After the water was fully boiled, ఆ తర్వాత ఆ కుండలో ఉన్న నీళ్లు పూర్తిగా మరిగిన తర్వాత in one pot ఒక కుండలో he put a potato, బంగాళదుంపలు పెట్టాడు. and in another pot మరొక కుండలో he put an egg, గుడ్లు పెట్టాడు. in another pot మరొక కుండలో he put coffee beans. కాఫీ గింజలు పెట్టాడు. So after some time, కొంత సమయానికి after 20 minutes, ఒక 20 నిమిషాలకు he switched off the burners. ఆ పొయ్యిలన్నీ ఆపేశాడు. So he took out the potato. బంగాళదుంపలు బయటకు తీశాడు. He placed it in the cup. ఒక కప్లో పెట్టాడు. He took the eggs out. ఆ తర్వాత గుడ్లు బయటకు తీశాడు. He put it in a cup. ఒక కప్పులో దాన్ని పెట్టాడు. And he filtered the coffee. తర్వాత కాఫీని తీసి దాన్ని He వడపోసాడు. put it in a cup. ఒక కప్పులో దాన్ని పెట్టాడు. So he asked the daughter to look closer.
దగ్గరకు వచ్చి చూడని చెప్పాడు కూతురికి. What do you see? నువ్వేం చూస్తున్నావు? The daughter said, I don't know what I'm seeing. కూతురు చెప్పింది, నేను చూస్తున్నాను, నాకు అర్థం See, కావట్లేదు. there is a boiled potato, boiled egg and a coffee. అక్కడ ఉడకబెట్టిన బంగాళదుంపలు, ఉడకబెట్టిన గుడ్లు, అలాగే మరిగిన కాఫీ ఉన్నాయని చెప్పింది. So he asked her to touch. వాటిని ముట్టుకోమని చెప్పాడు. So when she touched the potato, వెంటనే బంగాళదుంపలు ఆమె పట్టుకున్నప్పుడు it became soft అవి చాలా మెత్తగా ఉన్నాయి, and it got mashed. అవి చాలా ఉడికి ఉన్నాయి. So before it went into the boiling water, ఆ మరిగిన నీటిలో వేసే ముందు it was very hard. అవి చాలా గట్టిగా ఉన్నాయి. And he went, then she looked at the egg. ఆ గుడ్లు చూసినప్పుడు Before it was put into the hot water, అవి వేడి నీటిలో వేయబడక మునుపు it has a hard shell, అది చాలా పెళుసుగా and కలిగిన inside పెరుగుతో ఉంది. it was a jelly like thing. అది లోపలేమో జలంలాగా ఉంది. But after it was boiled, కానీ దాన్ని మరిగించిన తర్వాత the shell broke. అది The shell- అది the ఉడకబెట్టి shell started- the shell పైన ఉన్నటువంటి పెళుసును పగలగొట్టిన తర్వాత And the egg became hard. గుడ్డు చాలా గట్టిగా తయారైందండి. And when coffee, ఆ కాఫీ in the case of కాఫీ దగ్గరకు వచ్చినప్పుడు the coffee beans, ఆ కాఫీ గింజలు they boiled and it became coffee. అవి మరిగి కాఫీ కింద మారాయి. And when she sipped that coffee, ఆయన వెంటనే ఆ కాఫీ తాగినప్పుడు got a smile on her face. ఆ వెంటనే ఆమె చాలా చక్కగా నవ్విందండి. What did you understand? ఇక్కడ నువ్వేం అర్థం చేసుకున్నావు? The hard time, the adversity is the boiling water. ఆ కష్ట సమయాలు, శోధన సమయాలు ఆ మరిగే నీరండి. Don't be like a potato. బంగాళదుంపల్లాగా ఉండకండి. When you face a hard time, నువ్వు ఒకసారి కష్ట సమయంలో ఉన్నప్పుడు don't be like potato. Don't get weak. బంగాళదుంపల్లాగా మీరు మెత్తగా అయిపోకండి, Don't become weak. మీరు బలహీనం అయిపోకండి. In case of potatoes, the potatoes has changed, but the water is the same. ఆ పొటాటో మారిపోయింది కానీ నీరు మాత్రం అలాగే ఉంది. In the case of egg, గుడ్ల విషయానికి the వస్తే same thing. అదే The జరిగింది. water has not changed, ఆ నీరు మారలేదు, but the egg has become hard. గుడ్డు మాత్రం గట్టిగా అయిపోయింది. Don't become hard on God while you face hard times. నీ జీవితంలో కష్ట సమయాలు ఎదుర్కొన్నప్పుడు ఇంకా కష్టంగా నువ్వు మారిపోవద్దు. Don't become hard on God. Don't try to blame Him. దేవుని మీద కఠినంగా, దేవుని నిందించేదానిగా వాడిగా మారొద్దు. People fall on you like hot water, boiling water. వేడి నీళ్ళలాగా ప్రజలు నీ మీద పడవచ్చు. People sins fall on you like boiling water. ఆ వేడి నీళ్ళలాగా నీ మీద వాళ్ళు పడవచ్చు. The worldly pleasures fall on you like a boiling water. ఈ లోక సంబంధమైన లోకాశలు నీ మీద వేడి నీళ్ళ పడవచ్చు. But don't be like coffee. Be like coffee. అలాంటి సమయంలో మీరు కాఫీ లాగా ఉండండి. Change that water. ఆ నీటిని మార్చండి. Change the people. ఆ ప్రజలను మార్చండి. Start changing the world. దేవుడు Mingle with those people. Don't run away from them. లోక సంబంధమైన ప్రజలతో కలవండి, వారిని When వెలిపెట్టండి. coffee is boiled in the water, it became coffee. కాఫీ గింజల నీటిలో మరిగినప్పుడు అది The కాఫీ. water is changed. నీరు మారింది. And when we sip the coffee, ఆ కాఫీని మనం she తీసి had a smile on her face. ఆమె నవ్వడం మొదలు పెట్టింది. Be like coffee beans. మీరు కాఫీ గింజల్లాగా ఉండాలి. How many of you will be coffee beans here? ఎంతమంది కాఫీ గింజల్లా ఉండాలనుకుంటున్నారు? We have to change the other lives. నీవు మరొక జీవితాన్ని మార్చి Don't become weak. బలహీనులు కాకండి, Don't become hard. కఠినులు కాకండి. Mingle with them. వారితో కలవండి, Be with them. వారితో ఉండండి, Be like them. వారిలా ఉండండి, And make them like you. వారిని మీలా మార్చండి. Thank you. ధన్యవాదాలు. Thank you for giving this opportunity.